పెట్రోల్ డీజిల్ ధరలు మే 15 నుంచి చూసుకుంటే కనుక ఇప్పటి వరకు 4 సార్లు పెరిగాయి. 8 రూపాయల వరకు పెరిగింది పర్ లీటర్. మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు డిమాండ్ చేస్తూ ఉన్నారు, పెట్రోల్ డీజిల్ పై తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ ని తగ్గించాలి అని చెప్పేసి ఒక ట్వీట్ కూడా చేశారు. రోట్ అండ్ ఓపెన్ లెటర్ టు చీఫ్ మినిస్టర్ Ravant Reddy demanding an immediate reduction of VAT on petrol and diesel to provide relief to the people of Telangana అని చెప్పేసి సార్ హరీష్ రావు డిమాండ్ చేస్తూ ఉన్నారు, రాష్ట్రాల వ్యాట్ ని తగ్గించాలి పెట్రోల్ డీజిల్ పై అని చెప్పేసి. రాష్ట్రాలు తగ్గించగలుగుతాయా సార్ వ్యాట్ ని? ఇప్పుడు ఈ హరీష్ రావే కాదు, వాస్తవానికి మార్చి చివరన కేంద్రము 10 రూపాయలు తగ్గించినప్పుడు కూడా బీజేపీ అన్ని రాష్ట్రాలను డిమాండ్ చేసింది, మేము తగ్గించాం మీరు కూడా తగ్గించండి అని. కానీ ఇది ఈ క్వశ్చన్ రాష్ట్రాలు కూడా తగ్గించాలా అనే క్వశ్చన్ మనకు అర్థం కావాలంటే అసలు రాష్ట్రాలు కేంద్రము విధించేటువంటి ట్యాక్స్ స్ట్రక్చర్ ఎంత, అసలు పెట్రోల్ డీజిల్ పైన ఏ రకమైన ట్యాక్సెస్ ఉంటాయి, ఏ రాష్ట్రాలు ఏ రకంగా ట్యాక్స్ చేస్తున్నాయి, ఆ రకంగా ట్యాక్స్ చేసడానికి కారణాలు ఏంటి, ఏ రాష్ట్రాలకు ఎంత మనీ పెట్రోల్ టాక్సేషన్ వస్తుంది, ఇవన్నీ మనకు అర్థం కావాలి, ఏదో మనం సింపుల్ గా చెప్పలేము. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే స్టేట్స్ ఏ రకంగా టాక్సెస్ చేస్తాయి. మీకు స్టేట్స్ చేసే టాక్సెస్ పద్ధతిని యాడ్ వల్లరం అంటారు. సో ఇదొక పద్ధతి. యాడ్ వల్లరం అంటే ఏంటంటే ఫైనల్ ఫ్యూయల్ ప్రైస్ పైన ట్యాక్స్. అంటే ఇప్పుడు ప్రపంచం ముడి చమురు ధరలు పెరిగితే మనకు క్రూడ్ ధర పెరుగుతుంది. సో దానిపైన మీకు అన్ని రకాల ధరలు పెరిగాక ఫైనల్ ఫ్యూయల్ ప్రైస్ పైన పర్సంటేజ్లో ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది, మీకు ఫ్యూయల్ ప్రైసెస్ పెరుగుతున్న కొద్దీ టాక్సేషన్ అంతే ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం ఎక్కువ వస్తుంది. ఉదాహరణకు మీరు ఒక 50 రూపాయలు ఉంది ఫ్యూయల్, యాక్చువల్ ఫ్యూయల్. ఇప్పుడు మనం కట్టే 115 రూపాయలు 10 రూపాయల పైన కడతాం కదా. ఇందులో క్రూడ్ ప్రైస్ ఉంటుంది, ఇంపోర్టెడ్ క్రూడ్ అయితే ఇంపోర్టెడ్ క్రూడ్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ మన 88.6% ఇంపోర్టెడ్. దీనికి తోడు రకరకాల ఫ్యాక్టర్స్, రిఫైనింగ్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ కాస్ట్, ఇలా అన్ని వేసుకొని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మార్జిన్లు, కేంద్ర ప్రభుత్వ పన్నులు, రాష్ట్ర ప్రభుత్వ పన్నులు, ఇవన్నీ కలిపితే మనం ఫైనల్ గా మన డబ్బులు కడతాం, డీలర్ కమిషన్లు అన్ని కలిపితే. సో ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు వేసే పన్నులు 3 రకాలు ఉండొచ్చు. ఒకటి యాడ్ వల్లరం అంటారు. యాడ్ వల్లరం అంటే అన్ని రకాల ఇతర రకాల అన్ని అయిపోయి ఒక ఫ్యూయల్ ప్రైస్ వస్తే దానిపైన వీళ్ళు పర్సంటేజ్లు ఇస్తారు. అంటే ఇప్పుడు దానికి 50 రూపాయల ఫ్యూయల్ 50 రూపాయల ఫ్యూయల్ ఉంది అనుకో, 30% వేసామనుకోండి 15 రూపీస్ వస్తుంది. 50 60 అయింది అనుకోండి, మీకు ఏమైంది 18 రూపీస్ వస్తుంది. అంటే ప్రజల పైన భారము పెరుగుతున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది. సో కానీ మరి మీరు అనొచ్చు, సార్ మరి 50 ఉంటే 15 వస్తుంది, 60 అయితే 18 వస్తుంది, 40 అయితే 12 కూడా వస్తుంది కదా, రాష్ట్ర ప్రభుత్వం తగ్గుతుంది కదా అని. అందుకే సెకండ్ మోడల్ ఏంటంటే హైబ్రిడ్ మోడల్ అంటారు. హైబ్రిడ్ మోడల్ అంటే యాడ్ వల్లరం డ్యూటీ ఉంటుంది, కొంత ఫిక్స్డ్ ట్యాక్స్ కూడా ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే ఓన్లీ ఫిక్స్డ్ ట్యాక్స్. ఇప్పుడు మన దేశంలో అత్యధిక రాష్ట్రాలు ఈ యాడ్ వల్లరం పద్ధతి అనుసరిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు యాడ్ వల్లరం ప్లస్ ఫిక్స్డ్, దాన్నే హైబ్రిడ్ అంటారు. నాకు తెలిసినంత వరకు నేను ఇవాళ కూడా చదివాను, బిజినెస్ లైన్ ఎనాలిసిస్, వాళ్ళు టాప్ 11 స్టేట్స్ ఎనాలిసిస్ ఇచ్చారు ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపిలో భాగంగా ఈ ట్యాక్స్ రెవెన్యూస్ పైన. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు హైయెస్ట్ ఉన్నాయి. తెలంగాణలోమో యాడ్ వల్లరం డ్యూటీ ఉంది, అంటే 35.2% అకార్డింగ్ టు ద బిజినెస్ లైన్ ఎనాలిసిస్ ఆఫ్ టాప్ 11 స్టేట్స్ ఆఫ్ పెట్రోల్ ట్యాక్సెస్ లో తెలంగాణలో 35.2% ఉంది మీకు పెట్రోల్ పైన. డీజిల్ పైన 27% ఉన్నది. ఇస్ ఇస్ ద వన్ ఆఫ్ ది హైయెస్ట్ ట్యాక్స్ స్టేట్స్. మీకు ఆంధ్రప్రదేశ్లోమో హైబ్రిడ్ మల్టీ లేయర్డ్ స్ట్రక్చర్ ఉంది, అంటే 31% ఏమో యాడ్ వల్లరం డ్యూటీ ఉంది, 4 రూపీస్ ఏమో వ్యాట్ ఉంది, అది ఫిక్స్డ్, అంటే తగ్గినా పెరిగినా ఉంటుంది. మీకు 1 రూపీ ఏమో రోడ్ డెవలప్మెంట్ సెస్ ఉంది. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీకు హైయెస్ట్ ట్యాక్స్డ్ స్టేట్స్ ఇవి. మన రెండే కాదు,
మీకు టాక్సేషన్ లో చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ 5 రాష్ట్రాలు దేశంలోనే పెట్రోల్ డీజిల్ పైన అత్యధికంగా పన్నులు వేసే రాష్ట్రాలు. మరోసారి చెప్తున్నా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఇది ఇక మరి ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నారంటే ఇది ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాక్సేషన్. మరి ట్యాక్స్ రెవెన్యూస్ ఎంత వస్తున్నాయి ఆయా రాష్ట్రాలకు? మీకు ట్యాక్స్ రెవెన్యూస్ అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడుతుంది. ఒక రేట్ ఆఫ్ టాక్సేషనే కాదు. ఒకటి రేట్ ఆఫ్ టాక్సేషన్, 2 లెవెల్ ఆఫ్ కన్సంప్షన్ బట్టి ఉంటుంది. మీకు ఎంత పన్నుంది, ఎంత పెట్రోల్ డీజిల్ వినిమయం అవుతుంది. అలా హైయెస్ట్ గా పెట్రోల్ నుంచి ట్యాక్సెస్ వసూలు చేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర నెంబర్ 1 ఉంటుంది. మీకు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఈ 3 రాష్ట్రాలలో హైయెస్ట్ గా ఇంకా పెట్రోల్ ట్యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు మహారాష్ట్రలో 27,500 crores వస్తుంది పెట్రోలియం ట్యాక్సెస్ నుంచి. మీకు ఉత్తరప్రదేశ్ కు 23,000 crores పైన వస్తాయి, 23,200 దాకా అనుకుంటాను. మీకు గుజరాత్ కు 21,600 crores వస్తుంది. మీకు ఇలా మీకు ఉదాహరణకు తమిళనాడులో బిలో 20,000, అరౌండ్ 19,500 crores. కర్ణాటకలకు కూడా దాదాపు ఆ రేంజ్ లోనే వస్తుంది. మీకు ఆంధ్రప్రదేశ్ కు 12,200 crores వస్తుంది. తెలంగాణకు 12,100 crores వస్తుంది. అలా ఎందుకు అంటే వాళ్ళు పన్నులు ఎక్కువ వేసిన తెలంగాణ, ఆంధ్ర, ఓవరాల్ కన్సంప్షన్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ పెద్దవి కనుక అక్కడ ఎక్కువ ఆదాయం వస్తుంది. పర్సంటేజ్ లో చూస్తే మనం ఎక్కువ ఉన్నాం, టోటల్ అబ్సల్యూట్ టర్మ్స్ చూస్తే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే మహారాష్ట్ర, గుజరాత్ హైలీ ఇండస్ట్రియలైజ్ స్టేట్స్, ఉత్తరప్రదేశ్ ఇది లార్జెస్ట్ స్టేట్ కనుక. ఇక 3వ రకం కంపారిజన్ చేయాలంటే వాటి గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలు, సొంతగా ఒక రాష్ట్ర ప్రభుత్వం సంపాదిస్తున్న పన్నుల ఆదాయంలో ఈ పెట్రోల్ డీజిల్ పన్నులు ఎంత వాటా అంటే హౌ సిగ్నిఫికెంట్ ఇట్ ఇదని. ఇందులో హైయెస్ట్ గుజరాత్ ఉంటుంది. మీకు గుజరాత్ మొత్తం 100 రూపాయలు కనుక పన్నులు వస్తే అందులో 18.6%, 18 రూపాయల 60 పైసలు పెట్రోల్ డీజిల్ నుంచి వస్తుంది. ఇది హైయెస్ట్ భారతదేశంలో సొంత పన్నుల్లో పెట్రోల్ డీజిల్ ద్వారా వచ్చేది హైయెస్ట్ గుజరాత్ లో. ఇక లోయెస్ట్ ఢిల్లీ కేవలం 6.6%. అది అంటే ఇది ఎందుకు మరి ఈ డిఫరెన్స్ ఉంటుంది అంటే టాక్సేషన్ రేటే కాదు, టోటల్ కన్సంప్షనే కాదు, ఈ రెండే కాదు. 3వది ఇతర రకాల పన్నులు ఎన్ని వస్తాయి, వేరే సోర్సెస్ ఏమున్నాయి, సో వాటి ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఏ స్థాయిలో ఉంది, దీని ఆధారంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ ట్యాక్సెస్ పైన ఎంత ఆధారపడుతున్నాయి అని ఉంటుంది. అంటే మీకు ఈ డేటా అంతా చెప్తే మళ్ళీ అగైన్ సోర్స్ చెప్తున్నాను, బిజినెస్ లైన్ అనాలిసిస్ ఆఫ్ ఆయిల్ టాక్సేషన్ ఇన్ ద టాప్ 11 taxing states in terms of GDP. సో మీకు ఇందులో ఒక రకంగా చూస్తే తెలంగాణ, ఆంధ్ర నెంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజెస్. మనది 35.2% ఆన్ పెట్రోల్, 27% ఆన్ డీజిల్ ఇన్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ లో 31% ట్యాక్స్, యాడ్ వలరం ట్యాక్స్, 4 రూపీస్ వ్యాట్ ఫిక్స్డ్, అది లీటర్కు తగ్గడం ఎక్కడంతో సంబంధం లేదు. మీకు ఎంత తగ్గినా అదే 4 రూపీస్ ఉంటుంది, పెరిగినా అదే 4 రూపీస్ ఉంటుంది. 1 రూపీ రోడ్ డెవలప్మెంట్ సెస్, అంటే దాదాపు తెలంగాణ, ఆంధ్ర ఆల్మోస్ట్ హైయెస్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి. మనతో పాటు రాజస్థాన్, మహారాష్ట్ర కూడా, మధ్యప్రదేశ్ కూడా ఉంటుంది, హైయెస్ట్ పెట్రోలియం ట్యాక్సెస్ ఉన్నాయి. ఇక మీకు పెట్రోల్ డీజిల్ ట్యాక్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్న రాష్ట్రం గుజరాత్, ఎక్కువగా కలెక్ట్ చేస్తున్న రాష్ట్రం మీకు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఇంత గందరగోళం ఉన్నప్పుడు రాష్ట్రాలు వ్యాడ్ తగ్గించాలి అనడంలో ఈజీ, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా కాంప్లెక్స్. కానీ ఒక్కటి మాత్రం నిజం, తెలంగాణ, ఆంధ్రాలో దెర్ ఇస్ సర్టన్లీ డెఫినెట్ స్కోప్ ఫర్ రిడక్షన్. ఎందుకంటే చాలా హై టాక్సేషన్ ఉంది కనుక. ఇందులో కూడా ఒక తేడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏమో డబుల్ ఇంజన్ సర్కార్. డబుల్ ఇంజన్ సర్కార్ మనకు అందరికీ తెలుసు. ఓపెన్ గానే మా ప్రధానమంత్రులు, మంత్రులు మాట్లాడతారు కదా, డబుల్ ఇంజన్ సర్కార్ అయితే మీకు నిధులు వస్తాయని. సో ఆంధ్రప్రదేశ్ ఏమో
కేంద్ర ప్రభుత్వ ఫేవర్ పొందుతుంది. ఎందుకంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుక, తెలంగాణలో ప్రతిపక్ష ప్రభుత్వం ఉంది కనుక, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ఈ డబుల్ ఇంజన్ సర్కార్ బెనిఫిట్ తెలంగాణకు లేదు. ఆ తేడా కూడా ఉంది. అయినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తగ్గించాలన్న డిమాండ్ న్యాయమైంది. కానీ ఈ న్యాయమైన డిమాండ్ను మనం టూ ఫార్ స్ట్రెచ్ చేయలేము. ఎందుకు స్ట్రెచ్ చేయలేమంటే మనకు మళ్ళొక్క కంపారిజన్ రావాలి. నౌ కోటింగ్ ద పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ డేటా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం. ఈ పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ డేటా ప్రకారము మీకు టోటల్ పెట్రోల్ టాక్సెస్ లో మెజారిటీ షేర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఓవరాల్ గా తీసుకుంటే. ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అంటే, కేంద్ర ప్రభుత్వం తనకు మాత్రమే దక్కేటువంటి పన్నులు కొన్ని ఉంటాయి, సెస్సులు అంటారు వాటిని. రాష్ట్రాలతో పంచుకునేటువంటి పన్నులు కొన్ని ఉంటాయి, అంటే షేరబుల్ టాక్సెస్, నాన్ షేరబుల్ టాక్సెస్ అని. ఇప్పుడు ఉదాహరణకు జిఎస్టి ఉంది, దట్ ఈస్ ఎ షేరబుల్. ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, దట్ ఈస్ ఎ షేరబుల్. కానీ మీకు ఈ సెస్సులు ఉంటాయి, రోడ్ డెవలప్మెంట్ సెస్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ సెస్, ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్, ఇలాంటి సెస్సుల పైన స్వచ్ఛ అభియాన్ సెస్, ఇవేవి రాష్ట్రాలతో కేంద్రం పంచుకోదు. ఇప్పుడు ఏమవుతుంది, కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాలతో పంచుకోవలసిన పన్నులు పెంచుతలేరు, షేరబుల్ టాక్సెస్ పెంచుతలేరు. ముఖ్యంగా పెట్రోలియం ప్రొడక్ట్స్ పైన షేర్ వేసుకోవాల్సిన అవసరం లేని నాన్ షేరబుల్ విత్ స్టేట్స్ అండ్ హైయెస్ట్ గా మీకు టోటల్ గా కేంద్రానికి దక్కేవి పెంచుతున్నారు. అంటే మీకు ఉదాహరణకి ఇటీవల కూడా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి సెస్ పెంచారు. అంటే ఓవరాల్ ట్యాక్స్ లో మార్పు లేదు, కానీ రాష్ట్రాలతో పంచుకునే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు, కేంద్రమే ఉంచుకునే సెస్ పెంచారు. దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్రాలకు మొత్తం పెట్రోల్ టాక్సెస్ లో వచ్చే వాటా తగ్గిపోతుంది. ఎందుకు రాష్ట్రానికి రావాలి అంటే, మరి రాష్ట్రంలో ప్రజలే కదా ఇది కన్జ్యూమ్ చేసేది. ఇప్పుడు నేను మీరు పెట్రోల్ వేయించుకుంటాం, మనం కట్టే డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వాలకు, తెలంగాణకు కానీ ఆంధ్రాకు కానీ రాకుండా మన కేంద్ర ప్రభుత్వం, కేంద్రం కూడా మన ప్రభుత్వమే కాదని ఎవరంటలేరు, కానీ మా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ పోతున్నాయి. అయితే పోకూడదు సార్, మరి కేంద్రము రక్షణ దేశాన్ని చూస్తుంది, కరెక్ట్. కేంద్ర ప్రభుత్వం అంటే వేరేది కాదు, మన ప్రభుత్వమే, దేశమే లేకపోతే రాష్ట్రం ఎక్కడ, కరెక్ట్. కానీ అసలు రాష్ట్ర ప్రభుత్వాలకున్న వనరులేంటి, ఖర్చులేంటి అర్థం కావాలి. ఇక్కడే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండియన్ ఫెడరలిజంలో. మీకు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చులు ఎక్కువ, వాటా ఆదాయం తక్కువ. మీకు ఉదాహరణకు ఆదాయంలో రాష్ట్రానికి 40% ఉంటే, ఓవరాల్ గా కేంద్రం రాష్ట్రం కలిపిన వచ్చే ఆదాయంలో మీకు ఎక్స్పెండిచర్ల భారం మాత్రం 60% ఉంటుంది. అంటే స్టేట్స్ గెట్ లోయర్ షేర్ ఆఫ్ టాక్సెస్ అండ్ హయ్యర్ షేర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ బర్డెన్ వస్తారు. ఇప్పుడు మీకు ఉదాహరణ చూడండి, స్కూల్స్, సెంట్రల్ స్కూల్స్ ఎన్ని ఉంటాయి, స్టేట్ స్కూల్స్ ఎన్ని ఉంటాయి. మీకు ఆసుపత్రులు, సెంట్రల్ ఆసుపత్రులు ఎన్ని ఉంటాయి, స్టేట్ ఎన్ని ఉంటాయి. మీకు ఒక హైవేలలో ఒక కేంద్రం కట్టుకుంటుంది, మీకు అది కూడా టోల్ ట్యాక్స్లతో వసూలు చేస్తారు. స్టేట్ రోడ్లకు టోల్ ట్యాక్స్ కూడా ఉండవు, ఆ భారం అంతా స్టేట్స్. పోలీస్, లా అండ్ ఆర్డర్ ఎవరు స్టేట్సే. మీకు ఎక్కువ భారము ఈవెన్ సంక్షేమ పథకాల భారం కూడా స్టేట్స్ పైన. మరి రాష్ట్రాలకు వనరులు తక్కువ, ఖర్చులు ఎక్కువ. మరి రాష్ట్రాలకు కేంద్రాన్ని ఈక్వల్గా పోల్చగలమా మనం? ఇప్పుడు ఉదాహరణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సర్ప్లస్ రిజర్వ్స్ ను కేంద్రంతో పంచుకుంటుంది. ఈ మధ్య కాలంలో, ఒకప్పుడు చాలా నెగ్లిజిబుల్ ఉండేది, ఈ మధ్య కాలంలో కేంద్రం పీల్చేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్ప్లస్ ను. ఆర్బీఐ దగ్గర సర్ప్లస్ ఉంచకుండా లాగేసుకుంటుంది, అది చాలా ప్రమాదము బ్యాంకింగ్ రంగ స్టెబిలిటీకి. కానీ తీసేసుకున్నారు 2 లక్షలు, 2.5 లక్షలు కోట్లు తీసుకుంటుంది. మరి రాష్ట్రాలకు రాదే. మీకు జిఎస్టి వచ్చాక అసలు రాష్ట్రాలకు అధికారమే లేకుండా పోయింది అంటాను. ఎందుకంటే జిఎస్టిలో ఓటింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, కేంద్ర ప్రభుత్వము అనుకూలించకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన పనిచేయదు. మరి ఏం చేయాలి మన రాష్ట్రాలకు? మీకు రాష్ట్రాలకు జిఎస్టి వల్ల దాదాపు అన్ని రకాల టాక్సెస్ ఇలా జిఎస్టిలో కలిసిపోయాయి. మిగిలిన ఏంటి? పెట్రోల్ డీజిల్ ఒకటి,
ఆల్కహాల్ 2. ఈ 2 మిగిలినాయి. ఏమవుతుంది ఇప్పుడు మరి ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇదే కానీ ఇంతకుముందు చెప్పాను మీకు, మహారాష్ట్రకు 27,500 crores, 23,200 crores మీకు ఉత్తరప్రదేశ్కు 21,600 crores, గుజరాత్కు 12,200 crores, ఆంధ్రప్రదేశ్కు 12,100 crores తెలంగాణకు వచ్చాయని చెప్పాను. పీరియడ్ చెప్పలేదు. అదేంట అంటే ఫస్ట్ 9 months ఆఫ్ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్, అంటే ఏప్రిల్ 25 నుంచి డిసెంబర్ 25 మధ్య వచ్చింది. అంటే 9 months ఇంకొక 1/3 1/4 1/3 కలపాలి స్టాటిస్టికలీ. అంటే 12/16,000 crores వస్తాయి ఎవరేజ్. ఇప్పుడు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు అంటే టోటల్ ఇయర్ ఫిగర్స్ నా దగ్గర లేవు ఇప్పుడు లేటెస్ట్ గా, కానీ మొదటి 9 నెలలకు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు 12,000 కోట్లు వచ్చాయి. ఇంకొక 4,000 కోట్లు మిగతా 3 నెలలకు వచ్చినాయి అనుకున్న 16,000 కోట్లు. మరి ఈ 16,000 కోట్లు వచ్చే ఆదాయాన్ని వదులుకోగలదా? ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వమే పెట్రోల్ పన్నులు సెస్సుల రూపంలో ఎక్కువ తీసుకుంటోంది. జిఎస్టి వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు అటానమీ కోల్పోయాయి. కేంద్ర పథకాల గోల వల్ల డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న వాళ్లకు బెనిఫిట్ అవుతోంది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల పట్ల వివక్ష ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ 41% ట్యాక్స్ రాష్ట్రాలతో పంచుకుంటుంది చెప్పినా ఈ సెస్ల వల్ల యాక్చువల్గా 33% మించి రావడం లేదు. మరి రాష్ట్రాలకు వనరులకు స్కోప్ లేదు. కేంద్రానికి ఉన్నట్లు కేంద్రం ఆర్బీఐ నుంచి డివిడెండ్ తీసుకోగలుగుతుంది, చాలా చేయగలుగుతుంది. ఆఖరికి రాష్ట్రాలకు అప్పులు చేద్దామన్నా కేంద్ర అనుమతి కావాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి కావాలి, ఎఫ్ఆర్బిఎన్ చట్ట నిబంధనలు ఉంటాయి, ఫైనాన్షియల్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం. మరి రాష్ట్రాలకోమో అభివృద్ధి సంక్షేమ భారం ఎక్కువ కేంద్రంతో పోలిస్తే. సో ఇది స్ట్రక్చరల్ ఇష్యూ. ఈ పార్టీ ప్రభుత్వం ఆ పార్టీ ప్రభుత్వం సంబంధం లేదు. వాళ్ళ ఆయా రాజకీయ పార్టీలకున్న కేంద్రంతో ఉన్న రాజకీయ సంబంధాల వల్ల బయటికి వాళ్ళు అడగకపోవచ్చు, అడగచ్చు. లోపలైతే అందరూ రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఇదే బాధ ఉన్నది. నాకు రాష్ట్రాలకు పన్నులు వేసే అవకాశం తక్కువ, మా గ్రాస్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ తక్కువ, మాకేమో డెవలప్మెంట్ బర్డన్ ఎక్కువ, వెల్ఫేర్ బర్డన్ ఎక్కువ. ఇకపోగా మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఇవన్నీ డెవలప్డ్ స్టేట్స్. మీకు గుజరాత్ మహారాష్ట్ర పూర్ స్టేట్ బర్డన్ కూడా మనమే పోయాలి. బీహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ బీమారు స్టేట్స్ అంటారు, వాటి బర్డన్ కూడా మనమే పోయాలి. అంటే మనకోమో కేంద్రానికి ఇచ్చే డబ్బులు ఎక్కువ, కేంద్రం తీసుకునే డబ్బులు తక్కువ మనం. అదే మనకు బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ కేంద్రానికి ఇచ్చేది తక్కువ, తీసుకునేది ఎక్కువ. అంటే ఒకవైపు జిఎస్టి ద్వారా ట్యాక్స్ అటానమీ రాష్ట్రాలు కోల్పోయాయి. 1, 2 కేంద్రము సెస్సులు విధించడం ద్వారా రాష్ట్రాలకు వచ్చే షేరు 41% ఉన్నా 33 మించి రావడం లేదు. మూడోది మన టాక్సేషన్ స్ట్రక్చరే రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉంది, కేంద్రానికి అనుకూలంగా ఉంది. నాలుగవది ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఉన్నప్పుడు వివక్ష ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ బెనిఫిట్ లేదు. ఇన్ని సమస్య. ఐదవది డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ భారం ఎక్కువ. ఇలా ఉన్నప్పుడు రాష్ట్రాలు తగ్గించడంలో ఉన్న కన్స్ట్రెంట్స్ ఇవి. ఇది ఏ రాష్ట్రమైనా కానీ, అది తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధం లేదు, ఏ పార్టీ అయినా అధికారంలో ఉండేది. దీస్ ఆర్ ఆల్ ఇష్యూస్ రిలేటెడ్ టు స్టేట్ ఫైనాన్స్. అందువల్ల ఒకటి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దేశంలోనే హైయెస్ట్ పెట్రోల్ టాక్సేషన్ ఉంది. అందువల్ల కాస్త తగ్గిస్తే ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. ఆ డిమాండ్లో ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు, ఇది న్యాయమైన డిమాండ్. అయితే అదే సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఓవరాల్ ఇండియన్ ఫిస్కల్ ఫెడరలిజం రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్న కాంటెక్స్ట్ లో ఈ డిమాండ్ చూడాలి.